రాత్రి మీకు ఎన్ని చేసిన నేను రాత్రి మీకు ఎన్ని మీకు ఆల్రెడీ కట్అవుట్ చేసుకున్నారు, గొడవ అవుతుంది, ఇది బాగుండాలి, మీరు ఇట్లనే చేస్తే ఇబ్బంది అవుతుంది, రేపు పొద్దున్న వచ్చే వాళ్ళు కూడా ఉన్నది, దాన్ని టార్గెట్ చేసుకోవాలి తెలుస్తుంది, వేరే గ్రౌండ్ కే వస్తుంది, ఆనే కూర్చుంటాము, బాగుండదు, మీరు చూడండి, ఇమీడియట్ చూస్తా మీరు చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఫ్లెక్సీలు తీసారు, పొద్దునట్టు కూడా తీసారు, అయిన తర్వాత ఒక్క నిమిషం బెదిరిస్తున్నా ఇందాకేం మాట్లాడు కమిషనర్ ఏముంది దాంట్లో కమిషనర్ వస్తారు. సరే ఒక పని చేయండి, మీరు మాతో పాటు రండి, కమిషనర్ ఎక్కడ ఉంటే అక్కడికి పంపండి, వాళ్ళని వస్తామని కమిషనర్ ఒకటో వార్డు నుండి కదా, కమిషనర్ ఒకటో వార్డు నుండి అంటారు కదా, మమ్మల్ని తీసుకోవాలి, మేము వస్తాం వాడికి. సరే మళ్ళా కమిషనర్ ఫోన్ చేశాడు, కమిషనర్ చేస్తే ఫోన్ ఎత్తాడు, 12:22 కూడా చేసి ఎన్నిసార్లు చేశారు రెస్పాన్స్ ఇచ్చినప్పుడు ఇక ఆఫీస్ రాకుండా బయట కూర్చోమంటావా మమ్మల్ని? చెప్పండి, బయట కూర్చోమంటే కూర్చుంటాం, మాకు గౌరవం లేదంటే చెప్పండి. కాంగ్రెస్ కాండలకు కాంగ్రెస్ జెండాలకే వినిపిస్తే ఇవ్వండి,
డ్రెస్సులు మార్చుకోండి, మాకు ఇబ్బంది లేదు. కానీ నేనేమంటున్నా అంటే అందరికి ఒకే న్యాయం ఉండాలి. నా ఫ్లెక్స్ అయినా, ఇంకో ఫ్లెక్స్ అయినా, ఇంకో పార్టీ అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, ఎవరికైనా ఒకటే. కానీ అక్కర్లేదు. ఎందుకు రావద్దు? ఎందుకు రావద్దు? ఎందుకు రావద్దు? ఏమన్నా రాసి ఉందా? రావద్దని. కాంగ్రెస్ వాళ్ళు వచ్చి వాళ్ళు వచ్చి అలా కూర్చోండి, మమ్మల్ని నిలబొట్టించండి. పైన ఉన్నారు, పైన ఉన్నారు. మీరే చెప్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చి కాంగ్రెస్ వాళ్ళు అయినా లేదా అయినా ఏం చేస్తారు? ఇదేం పద్ధతి? నాకు అర్థం కాదు. ఇదేం దౌర్జన్యం? కాంగ్రెస్ వాళ్ళు వచ్చి పైన కూర్చుంటే వాళ్ళు ఎక్కితే మీరు పంపిస్తున్నారు. వాళ్ళు వస్తే మీరు ఇదేంటి? వాళ్ళు వచ్చి వాళ్ళు నిలబడ్డాను ఫస్ట్, నిలబడ్డాను ఫస్ట్. వాళ్ళకి ఏం పని ఉంది? తీసుకోమ్మా. నేను నన్ను ఏం చేసినా ఏం చేయలేదు.